ఇక నిన్న పాపం ఈ నాగర్ కర్నూల్లో మట్టి మిద్దె మింగేసింది పాపం. భార్య, భర్త, ముగ్గురు పిల్లలు ఉంటే భార్య, ముగ్గురు పిల్లలు చనిపోయారు మిద్దె కూలి. సో గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ పడవబడ్డటువంటి ఇండ్లను లేకపోతే ఈ పాత ఇండ్లను దయచేసి గుర్తించండి. గ్రామాల్లోనూ ఇప్పుడు సర్పంచులు లేరు, ప్రత్యేక అధికారుల పాలన. ఇగో ఇట్లాంటి వాళ్ళేమో బయట ఎక్కడ అవకాశం లేక అందులోనే పడుకోవాల్సినటువంటి పరిస్థితి. అది ఏ రోజు కూలుతుందో ఎన్ని సంవత్సరాలదో ఏందో తెలియనటువంటి పరిస్థితి. ఎక్కువ కాలము అది పడవబడ్డటువంటి ఇండ్లు ఓ 10 ఏళ్ళ తర్వాత వచ్చింటే అది ఏది ఎక్కడ ఉన్నదో ఎవరికి అర్థం కాదు. దయచేసి గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు, మండలాల్లో ఉన్నటువంటి అధికారులు ఇవన్నీ ఎక్కడైనా సరే ఇండ్ల పండుకున్నారు కాబట్టి వాళ్ళు ఉండొచ్చు, పక్కనే ఏదో వర్షం పడుతుంటే పడవబడ్డటువంటి ఒక గోడ పక్కనో ఇంటి పక్కనో నిలబడి వర్షం కోసం ఉంటే అది కూడా కూలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అట్లా శిథిలావస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాత మిద్దెలను కానీ పాత గోడలను కానీ వెంటనే గ్రామాల్లో ఉండేటువంటి అధికారులు కూలగొట్టకపోతే పాపం చిన్న 1 సంవత్సరము 2 కవల పిల్లలు, 3 పిల్లలు, తల్లి శాశ్వతంగా నిద్ర పోవాల్సినటువంటి పరిస్థితి. నిద్రలోనే అర్ధరాత్రి కూలినటువంటి వర్షానికి, చిన్న వర్షానికే మిద్దె కూలిపోయింది పాపం. ఎన్నడదో తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక మిద్దెల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఆటో డ్రైవరు అలా పరిస్థితి ఆగమన్నది. సో దీన్ని చూసైనా సరే మిగిలినటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో కూడా, హైదరాబాద్లో కూడా చాలా వందల ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఇండ్లల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది. అవి మంచిగా ఉన్నాయా లేవా అనేటువంటిది దయచేసి మున్సిపాలిటీ అధికారులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, గ్రామాల్లో ఉండేటువంటి అధికారులు కానీ ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఆ గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్నటువంటి గోడలను కానీ పాత ఇండ్లను కానీ అవన్నీ కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమందిని కాపాడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది చూద్దాం.